ఢిల్లీ రాజకీయాల్లో మార్పు రాబోతోందా? ఆపు ఆశలు గల్లంత కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే దాదాపుగా అదే విషయాన్ని ఖరారు చేశాయి. ఈసారి కమల వికాసం చూడబోతున్నాము ఢిల్లీలో అనేది. అంటే 60.44 పోలింగ్ నమోదు కావడం ఒక రకంగా కలిసి వచ్చే అంశమేనా? ఈసారి మా గట్టిగానే దృష్టి పెట్టింది. గతంలో కూడా అలాగే చేసింది. బాబు గారు వెళ్ళారు, ఇక్కడ ప్రచారం చేశారు, ఇవన్నీ చేశారు. కమలం పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు అనేది కూడా, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం వేవ్ అంతా ఏదో 1-2 సర్వేలు అనుకుంటా బీజేపీకి వ్యతిరేకంగా, మిగిలినన్ని మాత్రం ఆల్మోస్ట్ పాజిటివ్ గానే ఉన్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? 60.44% అంటే పోలింగ్ పెరిగినప్పుడు ఒక్కొక్కసారి అధికార పక్షానికి థ్రెట్ అనేది కూడా వినిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఢిల్లీలో ఆ తరహా ఏమన్నా చూడొచ్చా? రెగ్యులర్ ఫినామినా ఏంటంటే ఎక్కువ ఓటింగ్ వచ్చినప్పుడు అధికార పక్షం ఓడిపోతుందని. అవును అవును. కానీ దానికి భిన్నమైన వాతావరణాలు అనేకంగా కనిపించినాయి. లైక్ ఉత్తరప్రదేశ్ దాంట్లో పోలింగ్ పెరిగింది, బీజేపీ గెలిచింది మళ్ళీ. అదే సందర్భంలో మొన్న మహారాష్ట్రలో పోలింగ్ బాగా పెరిగింది, బీజేపీ గెలిచింది మళ్ళీ. గుజరాత్లో భారీగా పోలింగ్ పెరిగింది, మళ్ళీ గెలిచింది బీజేపీ. కాబట్టి ఇది అన్ని వేళలా ఇదివరకటి రోజుల్లో ఆ ఫినామినా కరెక్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో వ్యతిరేకత ఉన్నప్పుడే బయటకి ఎక్కువ మంది వచ్చి పోలింగ్ బుద్ధాకి వచ్చి ఓట్లేస్తారు అని కదా. అట్లా కాదు, పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఫినామినా ఉన్నప్పుడు ఆ ఫార్ములా పనిచేసేది. ఉట్టి కాంగ్రెస్ పార్టీ, మిగతా అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు లేదంటే కనుక కమ్యూనిస్టులు ఇట్లాగ ఉన్నప్పుడు, జనతా పార్టీ ఇట్లాంటి ఉన్న రోజుల్లో కాంగ్రెస్కి సహజ సిద్ధంగా 30% ఓట్ బ్యాంక్ ఉండేది. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వాళ్ళకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. దాంతోపాటుగా ఆ రాష్ట్రంలో ప్రముఖ కులాన్ని వాళ్ళు ఓన్ చేసుకునేవాడు. లైక్ ఆంధ్రప్రదేశ్లో రెడ్డిని, కర్ణాటకలోని వచ్చేటప్పటికి బలిజని, అక్కడ బలిజారెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్కి. అట్లాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక కులాన్ని ఓన్ చేసుకునేవాళ్ళు, ఒక ప్రధానమైన కులాన్ని. ప్లస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వాళ్ళకి ఓట్ బ్యాంక్. అప్పుడు ఈ ముగ్గురు కలిస్తే 30% ఈజీగా ఉండేవాళ్ళు. అందుకని 50% ఓటింగ్ జరిగితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ కాళ్ళ 30 వాళ్ళకి వచ్చేస్తాయి కదా. అందువలన ఈజీ గెలుపు. అందుకని ఆ రోజుల్లో ఆ ఫార్ములా చెప్పేవాళ్ళు. అప్పుడు 60 దాటినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన సందర్భాలు ఉండేది. ఎందుకంటే అవతల పక్కన వాళ్ళకి మిగతా 30, అంటే ఇప్పుడు 30 వరకు వచ్చేటప్పటికి ఫిక్స్ అయిపోయేది కదా అక్కడ. 60 దాకా క్లియర్ అనమాట అక్కడ. అంటే కాంగ్రెస్ సొంత ఓటర్లు ఒక 5% పోయినా 50% ఓట్లే వచ్చినాయి అనుకోండి, గ్యారంటీ కాంగ్రెస్ విన్. ఎందుకు? 30లో 5% పోయినా 25 వాళ్ళే ఉంటారు. ఈ మిగతా 25లో డివిజన్ అవుతుంది కదా యువతల పార్టీలకి, గెలిచేది. అయితే తర్వాత కాలంలో ఇప్పుడున్న పోలరైజేషన్ పాలిటిక్స్ లో ఈ ఫార్ములా పనికి రావట్లేదు. ఇంకోటి 60% అంటే లిమిటెడ్ పోలింగ్. ఇది 50% కాదు, 60% లిమిటెడ్ పోలింగ్. 70 దాటినప్పుడు సీరియస్ పోలింగ్ అంటారు. అంటే ఇది నిర్లిప్తత, నిర్లక్ష్యం కిందకే వస్తుంది. ఇట్లాంటి దశలో సహజంగా గ్యారంటీ చెప్పలేం. అనుకున్నట్టున్నది. ఇప్పుడు సత్తా బజార్ అంటారు, అంటే ఈ పందాలు కాసుకునే బ్యాచ్ వాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకంత ఎడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ కేకే సర్వేతో పాటుగా ఇంకో ఇద్దరు ఎవరో ఎక్స్పెక్ట్ చేశారు ఎక్కువ ఆప్కే వస్తుందని. కాబట్టి 8వ తారీఖు దాకా ఇది డౌటే అనమాట, చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ అనుకూల అంశాలు ఏంటి అంటే ఏం చూడొచ్చు సార్? సాధారణంగా 2 టర్మ్స్ గవర్నమెంట్ ఉండటం ఆమ్ ఆద్మీ పార్టీకి అది వాళ్ళకి వ్యతిరేకత కాబట్టి అది అనుకూల అంశం భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా. అంతే, వాస్తవంగా అదే ప్రధానమైనటువంటి అంశం. అంటే ప్రభుత్వ వ్యతిరేకతని నమ్ముకుంటోంది బీజేపీ. బీజేపీ మోడీ మార్కో కేంద్రంలో వరుసగా హ్యాట్రిక్ కొట్టడం, మోడీ వచ్చిన తర్వాత 3 సార్లు బీజేపీ అధికారంలో ఉండడం, అది ఏమన్నా ఢిల్లీ రాజకీయాల మీద ఇంతకు ముందు లేని ప్రభావం ఇప్పుడు చూపించుంటదా? అట్లాగే ఉండదు. అక్కడ ఢిల్లీ రాజకీయంలో డిఫరెన్స్ ఏంటంటే ప్రజలు రాష్ట్ర రాజకీయాన్ని డిఫరెంట్గా చూస్తారు, కేంద్ర రాజకీయాన్ని డిఫరెంట్గా చూస్తారు. కేంద్రానికి సంబంధించి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1-2 సీట్లు ఇస్తూ ఉండేవాళ్ళు ఢిల్లీలో. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచేది. ఇది 2014కి ముందు. 2014 నుండి చూస్తే 3 టర్మ్స్లో కూడా క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. పార్లమెంట్లో 7 గెలుస్తుంది. దాన్ని నమ్ముకుని అసెంబ్లీకి వెళ్తే భారతీయ జనతా పార్టీ చతికిల పడతా వచ్చింది. ఫస్ట్ ట్రిప్ దాదాపు 67, క్రిందసారి 61. అంటే 67, 70 సీట్లలో 67 వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి. అంటే ఏంటి అవతల బీజేపీ కేవలం 3. మొన్నటిసారి 2020లోకి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది?
61 అంటే కేవలం బీజేపీకి 9 వచ్చినాయి. అంటే ఏంటి అక్కడ తేడా వస్తుంది అనమాట. అక్కడ 8 అనుకుంటే అక్కడ వచ్చింది, ఒకటి వేరే వాళ్ళకి ఎవరికి వచ్చినట్టుంది, కాంగ్రెస్కు లేకపోతే ఇండిపెండెంట్లకు. అంటే ఈ 2 సార్లు కూడా ఓ రకంగా 2/3 కూడా కాదు, ఒక స్వీపింగ్ మెజార్టీలో అసెంబ్లీలో వస్తున్నాయి. ఏది పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే అసెంబ్లీ. కాబట్టి మోడీ ఇంపాక్ట్ బీజేపీ ఇంపాక్ట్ అనేటటువంటిది అక్కడ కాదు. ఈ దఫా గెలిస్తే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకత, కేజ్రీవాల్ పాలన మీద వ్యతిరేకత అవుతుంది తప్పించి బీజేపీ గెయిన్ మోడీ గెయిన్ అనడానికి వెళ్ళలేదు అక్కడ. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే సార్ అంటే పెద్దగా భారీ డిఫరెన్సెస్ ఏమీ కనిపించట్లేదు. ఒక్క పీపుల్స్ పల్స్ అనుకుంటా 51 నుంచి 60 అని చెప్పారు. మిగిలిన అన్ని కూడా ఆపకి ఇంచుమించు 30-32 మధ్యదే ఉంది. ఇక్కడ కూడా 40 ఇలాగ, అంటే అతి తక్కువ, అంటే టఫ్ ఫైట్ మధ్య గెలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరు గెలిచినా ఇద్దరులో. ఇది చెప్పలేం కూడానండి, ఎందుకంటే 2020లో కూడా వీళ్ళు ఎట్లాగే సర్వేలు ఇచ్చారు, నెక్ టు నెక్ అని. ఈ మధ్యన ఏమైపోయిందంటే నిజమైనటువంటి సెఫాలజిస్టులు చచ్చిపోతున్నారు వాళ్ళ వల్ల కావట్లా. ఊహాజనితమైనటువంటిది ఇది కూడా లాటరీ అయిపోయింది. ఇదివరకు ఏంటంటే సర్వేలు ఎట్లా వచ్చినాయి అంటే గ్యారంటీ, కానీ ఈ మధ్య కాలంలో గత 2 టర్మ్స్ ఎలక్షన్స్ చూస్తే ప్యూర్లీ ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మొన్న చూడండి, కేంద్రంలో బీజేపీ 400 వచ్చేస్తుంది, 425 వచ్చేస్తుంది, 450 వచ్చేస్తుంది అన్నారు. సీన్ గట్ చేస్తే అసలు కంటే కూడా కొసరు ఎక్కువైపోయింది. వీటిని నమ్ముకుని పాపం మునిగింది అక్కడ బీజేపీ. ఆ సర్వేలు నమ్ముకుని ఎవరికాడు నేను వెళ్ళకపోతే ఏమైంది, మోడీ 400 సీట్లు కొడతాడులే అనుకుని అందరు ఇళ్లలో కూర్చున్నారు, కొట్టేసింది అక్కడ. అట్లాగా ఇక్కడ ఈ సర్వేలు ఒక రకంగా కొత్త ప్రభావాన్ని చూపెడుతున్నాయి, రివర్స్ ప్రభావాన్ని ఈ సర్వేల అంచనాలు కూడా సార్. అంటే వీళ్ళ ఇప్పుడు కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం, లేదంటే లెక్కర్ స్కామ్, వీటి ఆధారం కూడా వీళ్ళ అంచనాలు వేసేస్తారా గ్రౌండ్ లోకి వెళ్లకుండా? అందుకేమన్నా తగ్గించారనుకోవచ్చా? అట్లేం కాదు, జనము ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారు. ఈ సర్వేలు చేసే సంస్థలు అడిగిన దానికి సమాధానాలు చెప్పట్లేదు వాళ్ళు, లేదా వాడు ఏ పేపరో ఏ ఛానల్ తరపునో లేకపోతే ఆ సంస్థ పేరేంటో తెలుసుకుని వాడి ఇంటెన్షన్ ఏంటో కనిపెట్టేసి దానికి అనుగుణంగానే ఓట్లు వేస్తున్నామని చెప్తున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ సర్వే వాళ్ళు నిదానంగా కాస్ట్లీ అయిపోయారు. ఇదివరకటి రోజుల్లో ఒక సర్వే అంటే, ఇప్పుడు నేను 2004 సంవత్సరంలో సర్వే చేసినప్పుడు మొత్తం మీద కలిపితే 10,000 20,000 మొత్తం ఏది 5 జిల్లాలు సర్వే చేశాను నేను. ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 మంది సర్వే చేయించాను నేను. ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 మంది, అన్ని వర్గాలు 1000 శాంపిల్స్ చొప్పున, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఇట్లాగా అందరిది కలిపి ఒక 1000 మందితే సర్వే అనేటటువంటిది ఆ రోజుల్లో కాలేజీ స్టూడెంట్స్తో చేయించాను నేను, 2004లో కానీ 2009లో కానీ. ఆ 2 సార్లు కూడా నాకు అయిన ఖర్చు అంతే. ఆ తర్వాత నేను జెమినీలోకి వచ్చిన తర్వాత చేయించినటువంటి సర్వేలు కానీ, ప్రైమ్ 9లో కానీ, ఏపీ 24 ఉన్నప్పుడు ఏపీ 24లో చేయించలేదు సర్వే, అప్పటికి ఎలక్షన్ ముందు యువతలకు వచ్చాను కాబట్టి. ప్రైమ్ 9లో వచ్చేటప్పుడు కూడా చేయించా. అయితే అక్కడ ఏంటి, నా సిబ్బందితో చేయించా. అక్కడ మనం సిబ్బంది యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మ్యాక్సిమం కరెక్టే గెస్ చేయగలిగాం మేము, దగ్గరగానే సాధించగలిగాం ఈ 3 సార్లు కూడా. 2 అయితే ఇప్పుడు అట్లాగుందా అంటే మిగతా సర్వే సంస్థలు కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ ఇచ్చినాయి. నేను నా సర్వే లెక్కలకి వాటికి ఆ టైంలో ఆఫీస్లో చర్చ కూడా అనమాట, వాళ్ళందరూ అట్లా చెప్తుంటే నీకేమో నీ సర్వే ఎట్లా వస్తుంది అనేటట్టు అట్లా ఉంటాయి. ఇప్పుడు అట్లాగా సర్వే సంస్థలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఒక శాంపుల్కి 100-200 రూపాయలు అంట. అంటే 200 రూపాయలు తీసుకొచ్చి నన్ను అడుగుతాడు, తీసుకుని నేనేదో చెప్తా, నా మాట క్లియర్ అనుకుంటే ఎట్లాగా. అక్కడ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకేం అక్కర్లేదండి, రోడ్డు మీదకి పోండి, ఊరికనే కార్లు వేసుకుని గీర్లు వేసుకుని తిరుగుతాయా ఏమయ్యా ఇట్రా అని కాకుండా సరదాగా సైకిలో బండో వేసుకుని పోండి, టీ స్టాల్ దగ్గర ఉంచండి, కాసేపు టీ తాగండి, సమోసా తినండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినండి, మీరేం మాట్లాడదు, జోక్యం చేసుకోవద్దు. అట్లాగే కూరగాయలు అమ్మే చోటకు పోండి, అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. టిఫిన్ చేసే చోట పోండి, ఏది హోటళ్లలో రెస్టారెంట్లో కాదు, టిఫిన్ బళ్ళు ఉంటాయి కదా ఆడికి పోండి, అక్కడ తింటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినండి. ఖర్చుల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అలాగే ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏదన్నా లేటెస్ట్గా ప్రభుత్వం చేసినటువంటి ఏదైనా పథకం గురించి మాట్లాడుకుంటున్నారా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా పిక్చర్ అర్థమైపోతుంది.
ఇప్పుడు జగన్ కి వ్యతిరేకత ఈ కోణంలో ఉంది, వాళ్ళు ఈ ప్రచారం వలన ఇరుక్కుపోతున్నాడు జగన్ అనేది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం డిబేట్ లో. ఎందుకని మనకి ముందే అవగాహన వచ్చేసింది. ఎందుకు పొద్దున్నే నేను వచ్చేది ప్రతి చోట కూడా లేబర్తో ఇంటరాక్ట్ అవుతా ఉంటా. వాళ్ళు మాట్లాడేది నేను వెళ్ళి వాళ్ళతో అడగను, మాట్లాడను, వింటూ ఉంటాను వాళ్ళ మాటలు. అది టీ బండి దగ్గర చూస్తాను, హోటళ్ళ దగ్గర చూస్తాను, టిఫిన్ బండి దగ్గర చూస్తాను. కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్న దాంట్లో ఒక పిక్చర్ అర్థమైపోతుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, పెరుగుతున్నదా, తగ్గుతోందా అనేటటువంటిది. ఇలాంటి ఒక ఇన్డెప్త్ థింకింగ్ ఇవాళ ఈ ప్లాట్ఫారాల్లో లేదు. వీళ్ళు ఎంతసేపటికి 10 మందిని అడిగాం. 10 మందిని అడిగితే ఒక ఏరియాకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడలో వెళ్ళి పటమట్లో అడగండి, ఆ ఫన్ క్లబ్ అట్లా ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్ళి అడగండి. అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం తప్పించి ఇంకొకడు ఎవరు గెలుస్తాడని పొరపాటు కూడా చెప్పరు వాళ్ళు. అదే సందర్భంలో మీరు అక్కడే ఉన్నటువంటి ఆ పక్కన స్టెల్లా కాలేజ్ ఆ ఏరియాలో వెనకాల వైపు ఆ ఏరియాలో ఉండేటువంటిది చూడండి, అక్కడ లేబర్ ఎక్కువగా ఉంటారు, క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. అక్కడ అడగండి, జగన్ తప్పించి ఇంకెవడు కానోడు. నువ్వు తీసుకునే శాంపిల్ ఏరియాని కూడా డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. కాబట్టి దీంట్లో చాలా పెద్ద హోంవర్క్ ఉంటుందండి. డబ్బులు సరిగ్గా పెట్టి చేస్తే సరే, నిజాయితీగా డబ్బులతో ఆలోచనలతో బుర్రన్నోళ్లతో చేస్తే అద్భుతాలు చేయొచ్చు. ఉన్న ప్రభుత్వం తన గురించి పాజిటివ్ చేసుకోవడం అన్నా రావాలనుకున్నటువంటి వాళ్ళైనా సరే. కాకపోతే ఇవాళ అట్లాంటిది కాకుండా ప్రశాంత్ కిషోర్ని అడుగుదామా, రాబిన్ శర్మని అడుగుదామా, రిషిని అడుగుదామా అనేటటువంటి రూట్లో నలవడం వల్ల వాళ్ళకేం 100 కోట్లు పోస్తున్నాడు. మనకు 100 కోట్లు ఇవ్వమని నేను చెప్తా, ఎప్పుడు ఏం పెరిగిందా ఎప్పుడు తగ్గిందా అన్నటువంటిది. అట్లాగే ఢిల్లీలోనైనా సరే సంస్థల దగ్గర ఆ ల్యాప్సెస్ కనబడుతుంది. అవును. కానీ కొన్ని సందర్భాల్లో సార్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే ఈసారి కనుక గెలిస్తే హ్యాట్రిక్ కొట్టేస్తారు కేసీఆర్ అనుకున్న టైంలో అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పినాయి కాంగ్రెస్కి అవకాశం ఉంది అనేది ఎక్కువ శాతం. కానీ వాళ్ళు దాన్ని ఖండించారనుకోండి, తర్వాత అదే జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అనేది అప్పుడు ఒక ప్రశ్న. ఇప్పుడు ఆపకు కూడా ఆ పరిస్థితి రాబోతుందా నిజంగా? రేపు 8వ తేదీన అదే కనుక జరిగితే ఆప్ భౌతవ్యం ఏంటి అనేది, అంటే వాళ్ళకి 2 స్టేట్లు పంజాబ్ లో ఉన్నారు కాబట్టి ఓకే, కానీ ఢిల్లీలోనే మెయిన్ కదా. ఇక తర్వాత ఏంటి నెక్స్ట్? అంటే జాతీయ రాజకీయాలలో ఒక మార్పు వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైతే ఏంటయ్యా అంటే కాంగ్రెస్కి ఒక పోటీ తగ్గుతుంది, ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీ తగ్గుతుంది. రెండవది ఏంటయ్యా అంటే తటస్థ ప్రధాని అభ్యర్థి మిస్ అయినట్టు ఐఎన్డీఏ కూటమికి. లైక్ ఇప్పుడు ఏమవుతున్నదంటే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ రాహుల్తో ఉంటూనే రాహుల్ని ప్రధాన అభ్యర్థిగా అనౌన్స్ చేయడానికి ఒప్పుకోవట్ల, కాంగ్రెస్ని లీడ్ చేయడానికి ఒప్పుకోవట్ల ఐఎన్డీఏ కూటమి. ఇటు కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు, వీళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు, వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు, మధ్య మార్గంగా తన పేరు చెప్పాలనుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందిగామలో, విజయవాడ దగ్గర నందిగామలో మొన్న మున్సిపల్ ఎలక్షన్ ఇది జరిగింది, డిప్యూటీ చైర్పర్సన్. ఆ టైంలో ఏమైంది, సౌమ్య ఒక పేరు చెప్పింది, కేసీఆర్ చిన్ని ఒక పేరు చెప్పారు. ఈ ఇద్దరిని కాకుండా మధ్య మార్గంగా ఇప్పుడున్న ఆవిడని తీసుకొచ్చారు, కృష్ణకుమారిని ఎవరు. అట్లాగా అక్కడేంటి, రేపు పొద్దున వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ అయితే మధ్యలో నా పేరు వస్తుంది కదా అని చెప్పి జాగ్రత్తగా కథ నడుపుతున్నాడు కేజ్రీవాల్. ఈ కథ నడిపేవాడు ఎప్పుడు కూడా తను బలమైనవాడు అయ్యి ఉండాలి. ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు ధైర్యంగా చెప్తుంది, తన రాష్ట్రంలో తను స్ట్రాంగ్, బీజేపీని కూడా గెలవనివ్వకుండా చేసింది 3 టర్మ్స్లో కూడా. ప్రతిపక్షం వరకు రానిచ్చింది కానీ అధికారానికి దగ్గరలోకి రానిలా. అదే సందర్భంలో సమాజ్వాదీ పార్టీకి ఇదివరకు ఉన్న ఊపు ఎందుకు తగ్గింది, వరుసగా 2 సార్లు ఓటమి పాలవడం వల్ల. అదే సమాజ్వాదీ పార్టీ గెలుచుంటే కథ నడిపించేది అదే. ఇప్పుడు లాలూ ప్రసాద్కి వరుసగా ఓడిపోతూ ఉండటం వల్ల సమస్య ఎదురైంది. ఇప్పుడు ఈ 3 స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళలో మమత ఒక్కతే స్ట్రాంగ్. కేజ్రీవాల్ మళ్ళీ గెలిచాడు అనుకోండి, మమతకి పోటీ అవుతాడు అతను. కేజ్రీవాల్ ఓడాడు అనుకోండి, ఇక ఈ క్యాంపెయిన్లో మమత లీడ్ రోల్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే టైంలో సార్ మరీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా హస్తిన్లో ఇంకా 0 అయిపోబోతుందా? ఎందుకంటే ఎవరు 0-1 తప్ప ఏం లేదు ఎగ్జిట్ పోల్స్ లో. అంటే దేశ రాజధానిలో ఏంటి దుస్థితి కాంగ్రెస్ కి అనుకుంటే? అంటే రాహుల్ గాంధీ అనేటటువంటి ఆయన సోరోస్ చెప్పాడన్నో, లేకపోతే సోరోస్ టీమోళ్ళు చెప్పారన్నో, చైనా గురించి మాట్లాడదాం, లేకపోతే భారత విదేశాంగ విధానం గురించి మాట్లాడదాం అంటూ అదేదో అంతర్జాతీయ నిపుణుడి కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్ కాంగ్రెస్ ప్లానింగ్ లేదు, ఫెయిల్ అవుతున్నాడు. దానికి సాక్ష్యం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రత్యక్ష పోరాటం జరిగినటువంటిది ఎక్కడండి, హర్యానా ఓడిపోయింది కదా.
ప్రత్యక్ష పోరు జరిగిన చోట మధ్యప్రదేశ్ ఓడిపోయింది కదా, రాజస్థాన్ ఓడిపోయింది కదా, ఛత్తీస్గఢ్ ఓడిపోయింది కదా. ప్రత్యక్ష పోరులో గెలిచింది ఎక్కడయ్యా అంటే కర్ణాటక ఒక చోట, బీజేపీ వర్సెస్ ఇది. అప్పుడు ఏమనుకున్నది కాంగ్రెస్, అయిపోయింది మన టైం వచ్చేసింది అనుకుంది హిమాచల్ ప్రదేశ్. అదే ఇప్పుడు లీడ్ అక్కడ దెబ్బతింటా వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు మళ్ళీ పుంజుకుంటుందా, ఏమన్నా ఆలోచన ఉందా దానికి? నువ్వేం చేయాలి, ఫస్ట్ పోయిన చోట ఎత్తుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, తను జీరోగా ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ముందు పొత్తుల్ని పెట్టుకుంది, అక్కడ తగ్గింది, వంచుకుంది మెడకాయ, జాగ్రత్తగా ముందుకెళ్ళింది, నిదానంగా బలం పెంచుకుంది, ఆ తర్వాత బేరాలు పెంచింది, ఆ తర్వాత ఆ మిత్రపక్షాల కంటే తనకు ఎక్కువ సీట్లు కావాలంది, ఆ తర్వాత నిదానంగా మిత్రపక్షాలు తన మీద డిపెండ్ అయ్యేలా చేసుకుంది. ఇది దశల వారీగా చేసుకున్నటువంటిది. అంటే జీరో నుంచి వాళ్ళు ముందుకు వచ్చారు. తేడా వచ్చినటువంటి ఆంధ్ర లాంటి చోట్ల కూడా ఎక్కడ నిక్కాలో ఎక్కడ తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఏమైంది, ఎవరి దగ్గరికి పోవాలా? ఇప్పుడు మమతా బెనర్జీ మాజీ కాంగ్రెస్సే, శరద్ పవారు మాజీ కాంగ్రెస్సే, జగన్మోహన్ రెడ్డి మాజీ కాంగ్రెస్సే. ఇట్లాగా చూస్తే అందరూ మాజీ కాంగ్రెస్ వాళ్ళే ప్రాంతీయ పార్టీల నాయకులు అయిపోయారు. ఇంక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏం చేయాలి, వాళ్ళందరినీ విలీనం చేసుకోవాలి. వాళ్ళు ఎవడన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు. పోని వాళ్ళని కాదని పార్టీ బలోపేతం చేయగలుగుతుందా అంటే గ్రౌండ్ లెవెల్ ఎఫర్ట్ పెట్టాలి. కాంగ్రెస్ వలన లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది ఇప్పుడు అయితే తెలుగుదేశం లేకపోతే వైసీపీ, వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తారా, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారా? ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టకపోతే జనాలు తిరగడానికి కూడా సీన్ లేదు. షర్మిల పాపం అందుకే కదా ఇంట్లో కూర్చుంది. కాబట్టి ఈ పరిస్థితిని కరెక్ట్గా మెయింటైన్ చేయడం చేత కాకుండా మేమే గెలిచేస్తామంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏకైక లక్ష్యం ఏంటంటే మీడియా, సోషల్ మీడియా లేదా మేధావుల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించి ఆ వ్యతిరేకత కారణంగా తను లబ్ధి పొందాలనుకుంటున్నాడు అంతే. అంతేగాని కాంగ్రెస్ని సంస్థాగత నిర్మాణం ద్వారా డెవలప్ చేయాలనుకోవట్లేదు. అంతే కదా, దానివల్ల ఇంకా నష్టపోయింది అది, కొన్ని చోట్ల సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అది. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి దేశ రాజధానిలో దాదాపు ఒక 27 ఏళ్ల తర్వాత మళ్ళీ కమల వికాసం పుంజుకోబోతుందా? రేపు 8వ తేదీన ఎవరి భౌతవ్యం ఏంటి అది అనేది తేలిపోద్ది. అలాగే ఆప్ హ్యాట్రిక్ కలలు కంది, కానీ ఆ కళలు కళ్ళలుగా మారతాయి అనేది ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న జోస్యం. మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అవుతుంది అనేది 8వ తేదీ వరకు వేచి చూద్దాం.